జిల్లా జమ్మికుంట మండలం గాంధీ చౌరస్తాలో వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షులు కోలకాని రాజు సంపెల్లి సంపత్రావుల ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద వందే మాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలతో మరియు విద్యార్థులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి మరియు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అయాజ్ హాజరై మాట్లాడారు. వందే మాతరం గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో రచించారని, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప గీతం వందే మాతరం అని కొనియాడారు. వందే మాతరం గీతాన్ని బంకించంద్ర 5 చరణాలు రచించిన ఆనాటి కాంగ్రెస్ పాలకులు కొన్ని వర్గాల మెప్పు కొరకు 2 చరణాలకు కుదించారని, నేడు జాతీయవాద ప్రభుత్వం మరియు జాతీయవాదులు వందే మాతరం గీతం యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలిసేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి హేమలత, జిల్లా వందే మాతరం కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబల్లి సంపత్రావు, కంకణాల రమాదేవి, దొంతుల రాజ్ కుమార్, జీడి మల్లేష్, కోరె రవీందర్, కైలాసకోటి గణేష్, బచ్చు శివకుమార్, రాకేష్ ఠాకూర్, స్వరూప, నిరూపారాణి, బురుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్, బోడగిరి ప్రణీత్, మేడిపల్లి మహేష్, కొండ్ల నగేష్, యంసాని సమ్మయ్య, పోనగంటి రవి, మురికి మహేష్, ముకుంద, సుధాకర్, అప్పల రవీందర్, తాటికంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ వీళ్ళు ఇట్లే ఉంచండి. ఇక్కడ ఇట్లే ఉండండి, ఇట్లే ఆగండి, చిన్న ఇట్లే ఉండండి, ఇట్లే ఉంచి వాళ్ళు అట్లే ఉంచు, వాళ్ళు అట్లే ఉండండి. ఆయన అట్లే ఉంటుంది, మీరు కొంచెం అడగాలి, ఇట్లా వెళ్ళిపోవాలి. మేడం మీకు రానివ్వండి, వెహికల్స్ రానివ్వద్దు మేడం, డైవర్ట్ చేయండి, ఆ వెహికల్స్ డైవర్ట్ చేయండి, మేడం, మీకు రావద్దు వెహికల్స్. విలేకరుల మిత్రులకు అందరికీ కూడా పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మనతో పాటు విద్యార్థులు నేర్పేటువంటి ఎంఈఓ గారు కూడా మన మధ్య ఉన్న వారికి కూడా నమస్కరిస్తూ, ఏదైతే ఈ దేశంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చడం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చినటువంటి గీతం ఏదైతే ఉన్నదో, ఇది కేవలం గీతం కాదు, ఇది ఒక ఉద్యమం. ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి మన యొక్క త్యాగదనాలను గుర్తించుకునడం కోసం, వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకునడం కోసం ఈ యొక్క 150 సంవత్సరాల యొక్క ఈ గీతాన్ని మనం ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక మిత్రులు చెప్పినారు, కేవలం ఇది జాతీయ గీతం కాదు, ఇది ఉద్యమ స్ఫూర్తి. బంకించంద్ర చటర్జీ గారు 1875లో ఈ యొక్క గీతాన్ని రచించినప్పుడు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్ర పోరాటంకు స్ఫూర్తినిచ్చినటువంటి గీతం ఈ గీతం. అయితే మిత్రులారా, దురదృష్టవశాత్తు కొన్ని పాలక వర్గాల యొక్క నిర్లక్ష్య వైఖరికి 5 చరణాలు ఉన్నటువంటి జాతీయ గీతం, 5 చరణాలు ఉన్నటువంటి వందే మాతరం జాతీయ గీతం 2 చరణాలకు మాత్రమే కుదించబడ్డది. ఇది ఎందుకు కుదించబడ్డది ఈ రోజు ఉన్నటువంటి యావత్ విద్యార్థులు ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలక వర్గాల యొక్క సంతుష్టీకరణ విధానం ఏ వాదమే ఉన్నదో ఇవాళ అనేక వాదాలు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమ వాదంలో ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క గీతం యొక్క ప్రాధాన్యత తక్కువ చేసేటువంటి ప్రయత్నమే గత కొన్ని రోజుల కింద కొన్ని పాలక వర్గాలు ఆ రకంగా వ్యవహరించడం జరిగింది. కానీ మిత్రులారా, ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క 150 సంవత్సరాల యొక్క జాతీయ గీతాన్ని సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ రోజు అధికారులు వాళ్ళు ఉత్సవాలు, కానీ ఈ రోజు మనం 150 ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి గౌరవాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క జాతీయ గీతాన్ని ఏ రకంగా వందే మాతరం జాతీయ గీతం యొక్క 150 సంవత్సరాలను
పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పట్టణ ప్రజలకు, విద్యార్థులకు, నాయకులందరికీ నా యొక్క నమస్సుమాంజులు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వందే మాతరం జాతీయ గీతం యొక్క ఆవశ్యకత ప్రజల్లో, యువతలో జాతీయ గీతం యొక్క స్ఫూర్తిని నింపడానికై, జాతీయ సమైక్యతకై, సోదరభావంకై కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో కూడా వందే మాతరం గీతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసుకుంటూ ప్రతి పౌరుడు తప్పకుండా మన యొక్క జాతీయ గీతంపై అవగాహన కలిగి ఉండి మన మాతృదేశం పట్ల ప్రేమను కలిగి ఉండి సమైక్యత, సోదరభావాన్ని పెంపొందే విధంగా ఈ యొక్క జాతీయ గీతం మనం ఇక్కడ ఈరోజు ఆడుతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు